తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ ఇది. ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగ. రైతాంగానికి సంబంధించి కానీ, రైతు కూలీలకు సంబంధించి కానీ, వీరితో పాటుగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం. ఈ పండుగ జరుపుకునే ప్రక్రియలో కూడా భోగి రోజున మనకేదైతే పనికిరాని వస్తువులుగా భావిస్తూ ఉంటామో ఆ వస్తువులన్నింటి కూడా భోగి మంటలో వేసే సంస్కృతి మనకి అనాదిగా వస్తున్నటువంటి పరిస్థితులు. ఈ రోజును కూడా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భోగి మంటల్ని పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఓ పక్క పండగకున్నటువంటి ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకుని సంతోషపడుతూనే, మరో పక్క ఈ రాష్ట్రంలో పనికి మాలిన ప్రభుత్వంగా మారినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి కానీ, రైతు కూలీలకు సంబంధించి కానీ, సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి కానీ, వ్యాపారస్తులకు సంబంధించి కానీ, ఏ వర్గానికి సంబంధించి కూడా వాళ్ళకి ప్రయోజనాలు వనగూరే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేయటం లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకి ఈ ప్రభుత్వాన్ని ధారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పేద ప్రజలకు సంబంధించినటువంటి విద్యని, వైద్యాన్ని ఇవాళ తమ గుత్తేదారులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మెడికల్ కాలేజీలు సైతం కూడా కట్టబెట్టే వైనం. ఈ వైనం పైన ఇప్పటికే ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాల్లో నిరసన వ్యక్తం చేసినప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి స్పందనలే. కనీసం ఆలోచన చేద్దామనే జ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితులు. అందుకే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు, ఇవాళ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి జీవో కాపీల్ని, వాళ్ళు ఇచ్చినటువంటి టెండర్ ఫారాల్ని భోగి మంటల్లో దగ్ధం చేసినటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తా ఉన్నాం. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం, మీరు ఆలోచన చేయాలా. ఎందుకంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలన చేయాలి తప్ప మాకు అధికారం ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే భావంతో మీరు ముందుకు సాగితే ఇవాళ కేవలం మీరు పెట్టినటువంటి జీవోలు, టెండర్ ఫారాలు, వాటికి సంబంధించి భోగి మంటల్లో అగ్నికి వాటిని ఆహుతి ఇవ్వడం జరిగింది. నేను ఏం చెప్తున్నా అంటే భవిష్యత్తుకు సంబంధించి కూడా ఇవాళ ప్రజల్లో వజ్రాయుధం ఓటాకు ఉంది. మీరేదో అనుకుంటా ఉన్నారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఓటు అనే వజ్రాయుధంతో కొల్లపరచడానికి, మీ ప్రభుత్వాన్ని కోకట వేళ్లతో పెకిలించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మారతారో మారురో అది మీ ఇష్టం, అది మీ కర్మ. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మారకపోతే మీ పరిస్థితులు భవిష్యత్తులో చరిత్రలో కనుమరగవడం అనేది ఖాయంగా చెప్పదలుచుకున్నా. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరికీ కూడా. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి ప్రధానమైనటువంటి ఆఫీసు ముందు సంక్రాంతి భోగి మంటలు వేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజున మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనే జీవోని మేమందరం కూడా ఆ మంటల్లో దహనం చేయటం జరిగింది. ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలంతా కూడా 1 కోటి సంతకాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలే పెట్ల సంతకాలు. తెలుగుదేశం అన్ని పార్టీల వాళ్ళు మేము స్వయంగా వెళ్లి చూసినప్పుడు ప్రతి ఇంట్లోనూ వ్యతిరేకిస్తున్నారు. కారణం వాళ్ళ జీవితాలతో ముడిపడినటువంటి ఈ యొక్క విద్య, వైద్యం ఇది ప్రధానమైనటువంటి అవసరం. ఈ అవసరాన్ని మీరు మరి వ్యాపార పరంగా కొంతమందికి దారాదత్తం చేయాలి అనే ఆలోచన విధానాన్ని మానుకోమన్నా కూడా